ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। अंदरिकी नमस्कारं। ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయచేసి అందరూ వెన్నుముక చక్కగా స్ట్రైట్ గా ఉంచాలి. రెండు చేతులు నమస్కార స్థితిలో నెమ్మదిగా కళ్ళను మూసివేసి ప్రార్థనతో योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलि प्राञ्जलिर्नतोऽस्मि। ओम शांति शांति शांति। रब योर हैंड। రెండు చేతులు కళ్ళపై ఉంచాలి. కళ్ళను తెరుస్తుండే. ఓకే అండి. సిట్ స్ట్రైట్. చేతులు రెండు మోకాళ్ళ పైన. రెడీ ఫర్ సూక్ష్మ యోగా. వెన్నుముక నిటారుగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలపైకి ఎత్తాలి. వన్ బ్రీతింగ్ స్లోలీ. 2 బ్రీత్ అవుట్. దవడ భాగం ఛాతీకి తగిలేలా కింది. 3 బ్రీతింగ్. గొంతు భాగాన్ని సాగదీస్తూ పైకి చూస్తుండాలి. 4 బ్రీత్ అవుట్. నిదానంగా దవడ భాగం ఛాతీకి తగలాలి. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది. 5 బ్రీత్ ఇన్. గొంతు భాగాన్ని సాగదీయడం. మెడ చుట్టూ ఉన్న అనవసర కొవ్వును కరిగించడం. మెడ నొప్పులను తగ్గిస్తుంది. స్పాండిలైటిస్ తగ్గిస్తుంది. బ్రీత్ అవుట్. 6 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్. 10 బ్రీత్ అవుట్. 11 breathe in. 12 breathe out. Relax. Center. ఇప్పుడు అలానే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ శ్వాస తీసుకోండి. అందరు బ్రీత్ ఇన్. రైట్ సైడ్ బెండింగ్. 1 ఇలా సైడ్. 2 సెంటర్. 3 బ్రీత్ అవుట్. లెఫ్ట్ శ్వాస వదిలేస్తూ సైడ్. 4 center. 5 right side. Breathe out. 6 breathe in. Center. 7 breathe out. Left side. 8 center. 9 right side. 10 breathe out. 11 breathe out. 12 center. అలానే రైట్ అండ్ లెఫ్ట్ చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ తల భాగాన్ని తిప్పడం. 1 చూడాలి రైట్ సైడ్. 2 center. 3 breathe out. Left side.
చూడాలి స్వాతి గారు, చూడడం. 4 సెంటర్. 5 బ్రీత్ అవుట్ రైట్ సైడ్, తల తిప్పాలి అంతే రైట్ సైడ్. 6 సెంటర్. 7 బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. 8 సెంటర్. 9 breathe out right side. 10, 11, 12. రిలాక్స్, విశ్రాంతి. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున చాచాలి. ఇలా ముందు చేతులను గట్టిగా బిగించాలి. ఫుల్ టైట్ లూజ్, టైట్ లూజ్ చేస్తుండాలి. ఫుల్ టైట్ అండ్ లూజ్ చేస్తుండాలి. అలానే 1, 2. మంచి చేతులకంతా కూడా రిలాక్సేషన్ లభిస్తుంది. కంటిన్యూ, సేమ్ కంటిన్యూ. ఓకే, రిలాక్స్. అక్కడే బడ్ ఎక్సర్సైజ్ మణికట్టు వద్ద. ఫ్రీగా, లూజ్గా. ఓకే, రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు సైడ్లో ఈ విధంగా చేస్తుండాలి. మో చేతుల వద్ద చేస్తుండాలి. కంటిన్యూ సేమ్. కంటిన్యూ చేస్తుండాలి. ఓకే, రిలాక్స్. నో రెడీ. రొటేషన్ గుండ్రంగా తిప్పాలి. 1, 2. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పైనుంచి కిందికి మెల్లిగా. చాలా స్లో. మామూలుగా మనం స్పీడ్ చేస్తాం, ఇక్కడ స్లో ఉండాలి. శ్వాసను గమనిస్తూ చేయాలి. ప్రతిసారి శ్వాస తీసుకోవాలి, వదలాలి. తల ముందు వైపున, తల కిందికి దించొద్దు. ఈ వెయిట్ అంతా పైన పడుతుంది మెడ పైన, కాబట్టి ముందుకు చూస్తుంది. ఛాతీ ఎక్స్పాన్షన్ అవ్వాలి. లంగ్స్ కెపాసిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. షోల్డర్ స్ట్రెంత్ అవుతాయి. రిలాక్స్. ఓకే, సేమ్ రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు మనకు రెండు చేతులు వెన్నుముక పైన, బ్యాక్ సైడ్. అధిక పొట్ట తగ్గించడం కోసం శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ పొట్ట లోపలికి లాగాలి. 1 బ్రీత్ అవుట్. కళ్ళను మూసేయండి. తల భాగం నేలకు తగిలేలా ట్రై చేయాలి. మెల్లిగా ముందుకు చూడండి. అధిక పొట్ట, కాళ్ళు అడ్డం వస్తున్నాయి, అది తగ్గించాలి. 2 బ్రీత్ ఇన్. సులభంగా కిందికి బెండ్ అవ్వాలి. 3 బ్రీత్ అవుట్. డైలీ ప్రాక్టీస్ లో పొట్ట తేలికవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ తగ్గుతాయి. 4 బ్రీత్ ఇన్. 5 breathe out. 6 breathe in. 7 breathe out. 8 breathe in. 9, 10 breathe in. 11 breathe out. 12 breathe in. ఇప్పుడు అలానే రైట్ అండ్ లెఫ్ట్, కుడి ఎడమ వైపున. మళ్ళీ శ్వాస తీసుకోండి. రైట్ సైడ్ 1, 2 సెంటర్. 3 లెఫ్ట్ సైడ్. 4, 5 breathe out. 6, 7, 8, 9. రైట్ సైడ్ చూస్తుండాలి. వాటే 10, 11, 12. రిలాక్స్. రెండు చేతులు సైడ్ లో ఉంచండి. సైడ్. శ్వాస తీసుకొని రెండు చేతులు పైకి లేపాలి. 1, 2 బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్. నమస్కార స్థితి, పైకి లాగాలి. 4,
5 బ్రీత్ ఇన్, వెన్నుముకను సాగదీస్తూ పైకి లాగాలి. ఇంకా చేతులు చక్కగా. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 9 10 బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతుల ముందు వైపున మళ్ళీ శ్వాస తీసుకోండి. అలానే బ్యాక్ సైడ్ 1 రైట్ సైడ్, 2 సెంటర్, 3 4 5 రైట్ సైడ్, అరిక పొట్ట తగ్గుతుంది. 6 వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది. 7 లంబార్ రీజియన్ స్ట్రెంథెన్ అవుతుంది. 8 9 10 పొట్ట చుట్టూ కొవ్వు కరిగిస్తుంది. 11 12 రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు ముందు వైపున, కాళ్ళని జాచండి, ముందుకు జాచండి. ఓపెన్, కాళ్ళు ఓపెన్ చేయండి. ఇలా ఇన్ అండ్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు రెండు మోకాలు పైకి కిందికి. సౌండ్ చేయండి మెల్లిగా మెల్లిగా. 2 రిలాక్స్. నరడి బటర్ఫ్లై. రెండు కాళ్ళ దగ్గరగా తీసుకోండి. చేతులతో కాళ్ళని పట్టుకొని మోకాళ్ళ కింద ఆడిస్తుండాలి. పైకి కిందికి చేయండి. కంటిన్యూ. ఇంకా రిలాక్స్. ఓపెన్, కాళ్ళ మధ్యలో దూరం. ఓపెన్, వి షేప్. నరడి ఆల్టర్నేట్ టచ్, రైట్ సైడ్. 1 2 బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. విశ్రాంతి. ఓకే, అక్కడ రెండు చేతులు కలపండి. రొటేషన్ గుండ్రంగా. 1 2 తిప్పాలి ముందుకు. 3 4 వెన్నుముఖం సాగదీస్తూ. 5 అధిక పుట్ట తగ్గుతుంది. 6 స్ట్రెచ్చింగ్ అవుతుంది, బాడీ చాలా ఫ్లెక్సిబుల్. 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి. 1 2 3 4 5 6 7 8 ముందుకు. 9 10 రిలాక్స్. జాయిన్ ద లెగ్స్. ఇప్పుడు కాళ్ళని ముందుకు నెట్టండి. 1 ముందుకు. 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. రెండు కాళ్ళ మధ్యలో దూరం, చేతులు రెండు వెనుక వైపున, తల కూడా వెనుక వైపున. రిలాక్స్ రిలాక్స్. బాడీ అంతా లూజ్, ఫ్రీ. ఓకే అండి, స్టాండింగ్ పొజిషన్. దయచేసి నిలబడాలి. స్టాండింగ్ ఆసన. నిలబడాలి స్టాండింగ్ ఆసనాస్ కోసం. జాయిన్ ద లెగ్స్. నౌ రెడీ ఫర్ థర్డ్ ఆసన. రెండు చేతులు మీ నిదానంగా మన తలపైన. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లాగండి. బ్రీతింగ్. కాళ్ళ వేల నుండి చేతుల వరకు ముందుకు చూస్తుండాలి.
కదలకుండా ఉండాలి, ముందుకు చూస్తుండాలి. వెన్నుముకను సాగదీస్తుండండి. 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. విశ్రాంతి. తాడాసనం చాలా మంచిది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మనస్సును స్థిరంగా ఉంచుతుంది, వివిధ ఆలోచనల వైపు వెళ్లకుండా కాపాడుతుంది. రెడీ. వృక్షాసన. రైట్ లెగ్ తో మెల్లిగా కుడి కాలు పైకి తీసుకోండి. మన యొక్క ఎడమ కాలు పైన ఉండాలి. నిదానంగా తీసుకోవాలి, చేతి సహాయంతో తీసుకోవాలి. కాళ్ళ వైపు కిందికి చూస్తున్నారు. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నమస్కార స్థితి. ఆసనం తర్వాత మనం చూడడం ముందు వైపున ఒకే పాయింట్, సింగిల్, ఏదైనా ఒకవైపు మాత్రమే చూడండి. శ్వాస సాధారణ స్థితిలో ఉంచాలి, పాజిటివ్ మైండ్ తో ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాళ్ళకు శక్తి లభిస్తుంది. డ్యూయాలిటీస్, మైండ్ లో 2 రకాల డ్యూయాలిటీస్ ఉంటాయి కదా, అది పోతాయి. రిలాక్స్. డౌన్. మెల్లిగా కింది. ఓకే. రెడీ. చేంజ్. ముందుకు కాలు మార్చి లెఫ్ట్ లెగ్. మెయింటైన్. ఆపాలి, ఎంత వీలైతే అంత ఆపాలి. కనీసం ఒక 30 seconds నుంచి 1 minute. స్టార్టింగ్ లో కొంత సమయం మెల్లిగా ఇంక్రీజ్ చేయాలి. నేను స్ట్రాంగ్ గా నిలబడతాను, పడకుండా ఉంటాను అనే పాజిటివ్ మైండ్ తో ఉంటే వస్తాను. లేదు నేను పడతాను, నెగిటివ్ మైండ్ తో ఉంటే పడిపోతాను. బ్యాలెన్స్. బాడీ మైండ్ ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తుంది ఇలాంటి ఆసనాలు. రిలాక్స్. ఒత్తిడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. రెడీ. త్రికోణాసన. కాళ్ళ మధ్యలో దూరం ఉంచాలి, మెయింటైన్ డిస్టెన్స్. ఇలా దూరం. ఇప్పుడు మెల్లిగా కుడి కాలు యొక్క పాదాన్ని తిప్పండి, రైట్ సైడ్ తిప్పాలి. ఓన్లీ పాదం. 2 చేతులు సైడ్ లో ఉంచండి, మోకాలు వంచొద్దు. ఈ చేతులు ఎంత దూరం ఉన్నాయి, కింద కాళ్ళు కూడా అంత దూరం ఉండాలి. చూడండి, చేతులు ఎంత పెద్దగా ఉన్నాయి, కాళ్ళు కూడా అంత దూరం ఉన్నాయి. అప్పుడే ఆసనం బాగా వస్తుంది. శ్వాస వదిలేయండి. బ్రీత్ అవుట్. కుడి చేతి కుడి కాలు యొక్క బొటన వేలు వైపు. శరీరాన్ని ఏమాత్రం ముందు పొందొద్దు. తల పూర్తిగా పైకి ఎత్తండి. పైన ఎడమ చేతిని చూడండి. మాక్సిమం పైకి లేపాలి. చెస్ట్ కానీ ఇవన్నీ కానీ పైకి లేపాలి. ముందుకు బెండవద్దు. పొట్ట చుట్టూన్న అధిక కొవ్వును కరిగిస్తుంది, వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది, కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా కాళ్ళు పూర్తిగా సాగదీయబడతాయి, ఫ్లెక్సిబుల్ గా మారుతాయి. రిలాక్స్. సెంటర్. వెరీ నైస్. ఫైనల్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ వదిలేయాలి ఎప్పుడైనా. మళ్ళీ లెఫ్ట్ సైడ్. అగైన్ బ్రీత్ స్లో. బ్రీత్ అవుట్. తల మళ్ళీ పైకి ఎత్తాలి. పైన కుడి చేతిని చూస్తుంది. వెన్నుముకకు మంచి బలాన్ని ఇస్తుంది, అధిక బరువు తగ్గుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, అధిక బరువు తగ్గుతుంది. తల పైకి ఎత్తాలి. విడనప్పుడు స్పాండిలైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటిని తగ్గిస్తుంది. రిలాక్స్. సెంటర్. ఓకే. రెడీ. మరొక ఆసనం ఇక్కడే, పరివృత త్రికోణాసన. మనకు తెలుసు, యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా మనం చేస్తుంటాం ఆల్టర్నేట్ టోటల్స్. అది ఇక్కడ పరివృత త్రికోణాసన అంటాం. స్లోగా చేయాలి, పొజిషన్ లో ఆపాలి. ఒకసారి చూడండి. రైట్ లెగ్ తిప్పాలి, 2 చేతులు ఈ విధంగా తీసుకొని చూడండి, దయచేసి చూడాలి, చేయొద్దు, చూడాలి. శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ కుడి కాలుకి దగ్గరగా కింద పెట్టాలి. కింద పెట్టి తల తిప్పాలి. పైన కుడి చేతిని చూస్తుండాలి. తల భాగాన్ని పూర్తిగా రొటేషన్, మోకాలు ఉంచుతూ మాక్సిమం రొటేషన్ ఆపాలి కొద్ది సమయం. ఓకే. రెడీ. సేమ్ చేయాలి. శ్వాస తీసుకోండి అందరు. బ్రీతింగ్. అపోజిట్ హ్యాండ్ కుడి కాలు యొక్క పాదం దగ్గర. బ్రీత్ అవుట్. కింద పెట్టండి, వీలు కాకపోతే పైన. ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇక్కడ నుండి ఇక్కడ చేయండి. డైలీ ప్రాక్టీస్ లో కిందికి వస్తుంది. రొటేట్.
పూర్తిగా తలపైకి ఎత్తాలి, పొట్ట గుండ్రంగా తిప్పాలి. అధిక పొట్టను తగ్గిస్తుంది, వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది. రిలాక్స్ రిలాక్స్. ఏమవుతుంది, పొట్టను చూడండి గుండ్రంగా రొటేట్. దీనివల్ల అన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవుతాయి, వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది, ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున మళ్ళీ శ్వాస తీసుకోవడం, opposite hand, breathe out, rotate, తలపైకి ఎత్తాలి, full rotation. Okay, relax. Join. ఓకే అండి, కూర్చోండి. సిట్టింగ్. ఇప్పుడు పడుకొని వేసే ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని రోజు పడుకొని వేసే ఆసనాలు చూద్దాం. దానికోసం అందరు కూడా శవాసనం సైడ్ లో పడుకోండి. మీకు ఆసనాలు పర్ఫెక్ట్ గా కనబడాలంటే దయచేసి అందరూ కెమెరాకు సైడ్ లో పడుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నౌ రెడీ. మొదటగా మనం చేయబోతున్నాం ఉత్థాన పాదాసనం. ఉత్థానము అంటే పైకి, పాదము అంటే కాళ్ళు, కాళ్ళను పైకి లేపుతున్నాం కాబట్టి ఉత్థాన పాదాసనం అంటున్నాం, అంతే. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శవాసనం పడుకోవడం, రెండు చేతులు మన యొక్క కాళ్ళకు దగ్గరగా నేలపైన, కాళ్ళు రెండు కలిపి ఉంచాలి. ఏకపాద సింగిల్ లెగ్, శ్వాస తీసుకొని రైట్ లెగ్ 45 degrees, 1, కొద్దిగా బ్యాలెన్స్. మరీ ఎక్కువ పైకి లేపొద్దు, మోకాలు చక్కగా ఉండాలి. పైకి లేపిన వెంటనే కిందికి దించద్దు, కిందికి దించేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది. ఆసనం అంటే ఒక ప్లేస్ లో ఆపడం. బ్రీత్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్రీత్ ఇన్ 3, హోల్డ్, ఆపాలి. 4, కింది వరకు. మళ్ళీ రైట్ లెగ్ 5, ఆపండి, హోల్డ్. ఒక 5 seconds ఆపొచ్చు, 10 seconds ఆపొచ్చు, మీ ఇష్టం. దీనివల్ల అధిక పొట్ట తగ్గుతుంది, డౌన్, కాళ్ళలో ఉన్న అధిక బరువు తగ్గిస్తుంది. లెఫ్ట్ లెగ్ 7, జీర్ణ శక్తిని పెంచుతుంది. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు కలపండి, చేతుల పైన బ్యాలెన్స్. రెండు కాళ్ళు పైకి ఎత్తాలి. 1, హోల్డ్, హోల్డ్, 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఇది ఉత్తాన పాదాసనం. 5 seconds, అలా డైలీ 2 times 3 times. మెల్లిమెల్లిగా 10 seconds ఆపాలి. అధిక పొట్ట తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ 2 legs, బ్యాలెన్స్, బ్రీత్ ఇన్, అప్, హోల్డ్, 1, 2, వెన్నుముక లేపొద్దు, 3, 4, చేతుల పైన, భుజాల పైన, తల పైన బ్యాలెన్స్, 5, రిలాక్స్, విశ్రాంతి. ఇది ఉత్థాన పాదాసనం. హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, గుర్తుంచుకోండి. హెర్నియా, పొట్టకు సంబంధించిన ఆపరేషన్స్ రీసెంట్గా అంటే ఒక 1 year ముందు, 1 year లోపల జరిగిన వాళ్ళు చేయొద్దు, కొంత గ్యాప్ ఇవ్వాలన్నమాట. నవరడి పవన ముక్తాసన సిరీస్. పవన ముక్తాసనము. పవనము అంటే గాలి, ముక్త అంటే విడుదల. ఎలా చేద్దాం? కుడి కాలుతో శ్వాస తీసుకోండి, వదిలేస్తూ కుడి కాలును మోకాలు వద్ద వంచాలి, చేతులతో పట్టుకోవాలి కాళ్ళు. మెల్లిగా తలభాగం పైకెత్తి మోకాలను తగ్గించాలి. శ్వాస తీసుకోండి, పడుకోవాలి. ఇప్పుడు ఎడమకాలు 3, శ్వాస వదిలేస్తూ దగ్గరగా తల పైకెత్తాలి. 4, తీసుకొని పడుకో. 5, బ్రీత్ అవుట్. 6, 7,
8, 9 breathe out, 10, 11 breathe out, వదిలేస్తూ రావాలి. 2. ఇది చాలా మంచి ఆసనం, పొట్టకు సంబంధించిన అన్ని ఇబ్బందులను దూరం చేస్తుంది. అపార వాయువు, ఎక్సెస్ గ్యాస్ ఇదంతా కూడా రిలీజ్ అవుతుంది. చేద్దాం. శ్వాస తీసుకోండి. 1 బ్రీత్ అవుట్, దగ్గరగా కాళ్ళు దగ్గరగా, తల పైకి ఎత్తారు, కాళ్ళ దగ్గర చుట్టేయాలి, చేతులతో చుట్టేయాలి, మోకాలు దవడ భాగానికి దగ్గరగా రావాలి. 2, 3 బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్, 5 breathe out, 6. चलो 10 నుంచి 12. నైన్, మళ్ళీ కాలు దగ్గర. ఓకే, రోలింగ్, ఉయ్యాల, ఊగడం, ఇలా పైకి కిందికి ఊగాలి. లేవాలి, పైకి మంచిగా పైకి లేవాలి, కింద కాళ్ళు తగలాలి, వెనుకకు వెళ్తే తల చేస్తుండండి. కంటిన్యూ. కింద మ్యాట్ మంచిగా ఉంటుంది, లేదంటే కొద్దిగా నొప్పి అనిపిస్తుంది కదా, చేయండి. ఫ్రీ అవుతుంది, పొట్ట తేలిక అవుతుంది. ప్రతిసారి మోకాళ్ళు ఛాతీకి దగ్గర. ప్లీజ్ రిలాక్స్. ఇలా పుట్ట పైన ఒత్తిడి ఏర్పడుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ఇవన్నీ తగ్గిస్తుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పుట్ట చాలా తేలిక అవ్వడం, అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇక్కడ రివర్స్ తిరిగి పడుతుంది. రివర్స్ బోర్లో పడుకోవాలి, బోర్లో పడుకోవాలి. ఇలా 2 చేతులు సపోర్ట్, కాళ్ళు మకరాసనం అంటాం, క్రొకడైల్ పొజిషన్, లేదా నిరాళంబ భుజంగాసనం అంటాం. అప్పుడప్పుడు టీవీ చూస్తుంటాం, ఖాళీ ఉంటాం ఇంట్లో, అప్పుడు చేయవచ్చు. మోకాలు ఫ్లెక్సిబుల్ అవుతాయి. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. రిలాక్స్, విశ్రాంతి. ఓకే అండి, నౌ రెడీ. సర్పాసన. 2 కాళ్ళు కలపండి దగ్గరగా, చేతులు 2 మన ఛాతీకి ఇరువైపున, అరచేతులు మోచేతులు కింద. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా తల పైకెత్తాలి, మోచేతుల పైన బ్యాలెన్స్, మోచేతుల పైన బ్యాలెన్స్, తల పైకెత్తాలి. ఏమవుతుంది గమనించండి, గొంతు భాగం సాగదీయబడుతుంది, మెడ పైన వేడి పడుతుంది, మెడ నొప్పులు, స్పాండిలైటిస్ తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్య తగ్గిస్తుంది. బ్రీత్ అవుట్. అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. అగైన్ బ్రీత్ ఇన్, హోల్డ్, ఫైనల్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఒక 5 సెకండ్స్, అట్లీస్ట్ 5 సెకండ్స్ ఆపాలి. రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు ఛాతీకి ఇరువైపున, అరచేతులు పెట్టండి కింద, అరచేతులు. భుజంగాసన, పాము యొక్క పడిగే ఆకారం, స్నేక్ పొజిషన్. చేతుల పైన బ్యాలెన్స్ చేస్తూ మెల్లిగా పైకెత్తాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు. స్లో 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 స్లో. కాళ్ళు కలిపే ఉంచాలి, తల పైకెత్తండి. మన యొక్క థైస్ లేవద్దు, నాభి వరకు లేవాలి. ముఖ్యంగా ఛాతీ ఎక్స్పాన్షన్ ఉండాలి, భుజాలు లోపల పడిపోవద్దు. ఓపెన్ షోల్డర్స్, ఓపెన్, తల పైకెత్తండి. మన దృష్టి వెన్నుముక పైన. బ్రీత్ అవుట్.
మళ్ళీ బ్రీతింగ్ స్లోగా వెన్నుముకను పూర్తిగా ఎంత వీలైతే అంత బెండ్ చేయండి. ఫ్లెక్సిబుల్ అవ్వాలి. అన్ని బ్యాక్ పెయిన్ తగ్గుతాయి. మనలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది భుజంగాసన. బ్రీత్ అవుట్, రిలాక్స్, విశ్రాంతి. కాళ్ళు కొంచెం దూరం, చేతులు ఇలా ముందు వైపున, తల భాగం ఇక్కడ. ఇది విశ్రాంతి తీసుకోవడం. బోర్లో పడుకున్నప్పుడు ఇలా విశ్రాంతి తీసుకోవడం. ఓకే, రిలాక్స్. కూర్చోండి. నౌ రెడీ ఫర్ ప్రాణాయామం. సుఖాసన లేదా సిద్ధాసన. ఇలా ఆసనాల తర్వాత కొంత విశ్రాంతిని ఇస్తుండాలి. శవాసనంలో, మకరాసనంలో మనం ఏ పొజిషన్ లో ఉంటే అక్కడ కొంత విశ్రాంతిని ఇస్తుండాలి. కంటిన్యూ కూడా చేయొద్దు, శరీరం అలసిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో విశ్రాంతిని ఇస్తూ చేస్తుండడం. నౌ రెడీ ఫర్ ప్రాణాయామం. సూర్యభేద ప్రాణాయామం, చంద్రభేద ప్రాణాయామం. నిన్న ప్రాక్టీస్ చేసినాం. రైట్ తీసుకొని లెఫ్ట్ వదలడాన్ని సూర్యభేద ప్రాణాయామం అంటున్నాం. లెఫ్ట్ తీసుకొని రైట్ వదలడాన్ని చంద్రభేద ప్రాణాయామం అంటున్నాం. ముందుగా లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ నుంచి శ్వాస తీసుకోండి. లెఫ్ట్ వదిలేయాలి. బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీతింగ్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. కంటిన్యూ. 1 రైట్ బ్రీతింగ్, 2 లెఫ్ట్ బ్రీత్ అవుట్. రేణుక రైట్ హ్యాండ్ తో చేయాలి. రైట్ హ్యాండ్, యూజ్ యువర్ రైట్ హ్యాండ్. మళ్ళీ రైట్ సైడ్ 3 బ్రీతింగ్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. కళ్ళను మూసేయాలి. మళ్ళీ రైట్ సైడ్ 5 లెఫ్ట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీతింగ్. ఓకే, రైట్ లెఫ్ట్ అంటున్నా కదా. రైట్ లెఫ్ట్ అంటే రైట్ అంటే రైట్ నాస్ట్రల్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ నాస్ట్రల్. కుడి ముక్కు, ఎడమ ముక్కు. కన్ఫ్యూజ్ కావద్దు, మిస్ కావద్దని రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్ అంటున్నా. దయచేసి ఏమనుకోద్దు. ఒకరిద్దరు ఏం చేస్తారంటే రైట్ అంటే లెఫ్ట్ అంటే రైట్ అంటే రైట్ హ్యాండ్ పైకి లేపుతున్నారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపుతున్నారు. అలా చేయదు. ఒకటే చేతి ఉపయోగించేది కుడి చేతి మాత్రమే. నాసికా ముద్ర. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు పైన పెడతాము. ఇది కుడి ముక్కు. కుడి నుంచి తీసుకోవాలంటే బొటన వేలు తెరిచి ఎడమ నుంచి వదలాలి. ఇలా ఈ యాక్షన్ ఎడమ నుంచి తీసుకోవాలి. ఏ ప్రాణాయామం చేసినా చేతి పొజిషన్ ఇదే. కొద్దిమంది ఇలా పెడతారు, కొద్దిమంది ఇలా పెడతారు, వాళ్ళ ఇష్టం. కానీ స్టాండర్డ్ అంటే ఇది. స్టాండర్డ్ పొజిషన్ చేతి పెట్టడం ఇది. ఇది ముద్ర, నాసికా ముద్ర అంటాం. ఓకేనండి. నా రెడీ. చంద్రభేద ప్రాణాయామం. మళ్ళీ చక్కగా కూర్చోండి. ఎడమ చేతి జ్ఞాన ముద్ర. ఇది కదిలించద్దు, దీన్ని విడిచిపెట్టండి. కుడి చేతి పైకి తీసుకొని కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి.
ఇప్పుడు లెఫ్ట్ ఎడమ వైపు నుంచి తీసుకోండి 1, కుడి వైపు వదిలేయాలి 2, మళ్ళీ ఎడమ వైపున 3, 4, ఎడమ వైపున 5, కుడి వైపున బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి మర్చిపోద్దు, ఎడమ వైపున బ్రీత్ కుడి వైపున బ్రీత్ అవుట్, మళ్ళీ ఎడమ వైపున బ్రీత్ కుడి వైపున బ్రీత్ అవుట్, రిలాక్స్, విశ్రాంతి. ఇవి రెండు కూడా బేసిక్ ప్రాణాయామాలు. మనకు సూర్యనాడు అంటే ఏంది, లెఫ్ట్ చంద్రనాడు అంటే ఏంది అనేది కొంచెం అవగాహన కలుగుతుంది దీనివల్ల. గుర్తుంచుకోండి, సూర్యభేద ప్రాణాయామం హై బీపీ మరియు వేసవి కాలం ఎండాకాలంలో చేయొద్దు, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. చంద్రభేద ప్రాణాయామం చలికాలంలో చేయకూడదు, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. మనకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, అనేక ఆలోచనలు ఉన్నాయి, మనసులో ఎప్పుడు ఒత్తిడి, టెన్షన్ ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి తగ్గించాలంటే చంద్రభేద ప్రాణాయామం ప్రతిరోజు చేయాలి, ఉదయం సాయంత్రం చేయాలి. నిద్ర రాకపోతే పడుకునే ముందు కూడా చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు మరొక మంచి ప్రాణాయామం చేయబోతున్నాం, నాడీ శోధన ప్రాణాయామం, లేదా నార్త్ సైడ్ అక్కడ వైపున అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం, లేదా సూర్య చంద్రనాడి ప్రాణాయామం అంటాం, ఆల్టర్నేట్ నాస్టల్ బ్రీతింగ్ అంటాం, అనేక పేర్లు ఉన్నాయి. కానీ స్టాండర్డ్ గా మనం చూస్తే నాడీ శోధన ప్రాణాయామం. నాడులు శోధన అంటే మనకు తెలుసు, క్లీన్సింగ్, క్లీన్ చేయడం. నాడులు అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నాడులు. దాదాపు 72,000 నాడులు ఉంటాయని మన యొక్క యోగా శాస్త్రాలు చెప్తుంది. ఏమవుతుంది, ఉదాహరణకు మన ఇంట్లో ఒక వాటర్ కలెక్షన్ పైప్ ఉంది, రోజు నీళ్లు పోతున్నాయి, అందులో చెత్త చెదారం ఉందనుకోండి, నీళ్లు సరిగ్గా వెళ్తాయా? వెళ్ళవు. ఏమవుతుంది, మెల్లిమెల్లిగా థిక్నెస్ తగ్గిపోయి సరిగ్గా నీళ్లు వెళ్ళవు. ఎప్పుడు మంచిగా వెళ్తాయి, అది క్లీన్ అవుతూనే వెళ్తుంది. సేమ్ మన బాడీ అంతే. ఈ నాడులన్నీ శుద్ధి జరగాలి, అప్పుడే దాని ద్వారా వెళ్ళాల్సిన బ్లడ్ కానీ పోషకాలు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా సరఫరా జరుగుతాయి. లోపల ఆక్సిజన్ మంచిగా వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని బయటకు పంపడం, ఆ సెల్స్ అన్నిటిని యాక్టివ్ చేయడం, ఇలా శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ శుద్ధిగా ఉంటేనే శరీరంలో ఉన్న ఆర్గాన్స్ సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి నాడీ శోధన ప్రాణాయామం ముఖ్యం. ఇప్పుడు ఏమంటున్నాం, హై బీపీ ఉంటే ఇది చేయొద్దు, లో బీపీ ఉంటే అది చేయొద్దు, ఎండాకాలం ఉంటే ఈ ప్రాణాయామం చేయొద్దు, చలికాలం ఉంటే ఆ ప్రాణాయామం చేయొద్దు. ఇలా ఉంటాయి. ప్రాణాయామం అంతా కూడా అంతే. మనం చేసే సమయము, కాలము వీటన్నిటిపైన ఆధారపడి ఉంటాయి. కానీ నాడీ శోధన ప్రాణాయామం అలా ఏం లేదు. ఎండాకాలం, వర్షాకాలం, నీకు హై బీపీ ఉంది, లో బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉన్నాయి, అన్ని రోగాలకు ఒకటే మందు ప్రాణాయామంలో నాడీ శోధన. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా అడిగారు, సార్ నాకు డైజెషన్ అయితే లేదు, నేను ఏం ప్రాణాయామం చేయాలి? నాడీ శోధన. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాణాయామం చేయాలి? నాడీ శోధన. ఓకే అండి. ఇలా ఏ ప్రాణాయామం అయినా కూడా వీటన్నిటికి కూడా నాడీ శోధన ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి నాడీ శోధన ప్రాణాయామం? ముందుగా రైట్ కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి, కుడి చేతి పైకెత్తండి, కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. ఎడమ వైపున శ్వాస వదిలేయండి, బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున బ్రీత్. ఇప్పుడు
ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం గుండా బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి ముక్కు వైపు నుంచి బ్రీత్ ఇన్. ఎడమ ముక్కు రంధ్రం గుండా బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం గుండా 1 బ్రీత్ ఇన్. కుడి వైపున 2 బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి వైపున 3 బ్రీత్ ఇన్. ఎడమ వైపు వదిలేయండి 4 బ్రీత్ అవుట్. ఎడమ వైపున 5 బ్రీత్ ఇన్. కుడి వైపున 6 బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి వైపున 7 బ్రీత్ ఇన్. ఎడమ వైపున 8 బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున 9. కుడి వైపు నుంచి 10 బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి వైపున 11. 12 బ్రీత్ అవుట్. రిలాక్స్. విశ్రాంతి విశ్రాంతి. ఇది నాడీ శోధన. ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. నాడులను శుద్ధి చేస్తుంది. హై బీపీ, లో బీపీ ఎవరున్నా చేయొచ్చు. గుర్తుంచుకోండి ఎలా చేసినాం. ఫస్ట్ బ్రీత్ అవుట్తో చేసినాం. లెఫ్ట్ సైడ్ ఒక్క సైకిల్ గుర్తుంచుకుంటే అది రిపిటేషన్ ఉంటుంది. లెఫ్ట్ శ్వాస తీసుకొని రైట్ వదలాలి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. అంటే ఏమైంది? 1 రౌండ్ కంప్లీట్ అయింది. లెఫ్ట్ శ్వాస తీసుకొని రైట్ వదిలేసినాం, రైట్ తీసుకొని లెఫ్ట్ వదిలేసినాం. 1 రౌండ్ కంప్లీట్ అయింది. సేమ్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. సేమ్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. అంతే, ఇంకొకటి ఏం లేదు దాంట్లో. ఓకే అండి. అయితే మనం ఒక్కసారి చూడండి. స్లో బ్రీత్, స్లో బ్రీత్, స్లో బ్రీత్ అంటున్నాం చాలాసార్లు. చాలా సందర్భాల్లో. ఓకే, కెమెరా వచ్చింది. 1 సెకండ్ ప్లీజ్. హలో, వినిపిస్తుంది కదండి? ఓకే, ఇప్పుడు మీకు వినిపిస్తుంది. రైట్. అయితే మీరు ఒక్కసారి గమనించండి, ఎందుకు ప్రాణాయామం ప్రతిసారి స్లో స్లో అంటున్నాం. ఈ స్లో బ్రీత్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి? ఇది మనం చాలా
ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశామా మన యొక్క లైఫ్ స్పాన్ ఎందుకు ఇంత? మనుషుల యొక్క లైఫ్ స్పాన్, మన చుట్టూ ఉన్నటువంటి జంతువుల యొక్క లైఫ్ స్పాన్, ఇలా సృష్టిలో భగవంతుడు వివిధ రకాల జీవులకు ఇంతకాలం బతుకుతుంది మ్యాక్సిమం, మనుషులు ఇంతకాలం ఇలా అని సృష్టించడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఒక్కసారి మీరు చూస్తే మన లైఫ్ స్పాన్ ఒక 70 years, 80 years, మాక్సిమం 100 years వరకు, ఎవరో రేర్ కదా. మన చుట్టూ ఉన్నటువంటి కుక్కలను చూడండి, గుర్రాలు చూడండి, ఏనుగులు, పాములు చూడండి, ఏదైనా చూడండి, వీటికి సంబంధించిన లైఫ్ స్పాన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకు? ఉదాహరణ మనిషి నిమిషానికి 16 నుంచి 18 సార్లు శ్వాస తీసుకుంటాడు. కాబట్టి మన యొక్క జీవిత కాలం 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఏదైనా అనారోగ్యం దెబ్బతింటే తొందరగా చనిపోతుంది. అదే కుక్కలను చూడండి, దాని శ్వాస స్పీడ్ గా ఉంటుంది, చాలా స్పీడ్ గా, ఒక మినిట్ కి 30 times 40 times తీసుకుంటుంది. అందుకే దాని లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. 30 years, 40, 15 years కూడా ఉంటాయి. ఇంకొకటి చూడండి, తాబేలు, టాటాయిస్. మన తాతలు, మన నాన్నలు, మన పిల్లలు కూడా చూస్తారు అదే టాటాయిస్. 300, 400 years ఉంటాయి. ఎందుకు? ఒక నిమిషానికి 3 సార్లు 4 సార్లే శ్వాస తీసుకుంటాయి. టాటాయిస్ అనేది నిమిషానికి 3 సార్లు 4 సార్లే శ్వాస తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు అది జీవించగలుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రాణాయామం నిదానంగా నెమ్మదిగా చేస్తారో మనకు తెలియకుండానే మన యొక్క శ్వాస రేటు తగ్గుతుంది. ఈ యొక్క శ్వాస రేటు తగ్గడం వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ చాలా పెరుగుతుంది. ఇది ప్రాణాయామం యొక్క సీక్రెట్. ఎందుకు ఋషులు, మునులు, యోగా సాధన చేసేవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారంటే దానికి కారణం ఇదే. ఓకేనా అండి? కాబట్టి దయచేసి మనం కూడా ప్రాణాయామం రోజు సాధన చేస్తే మన యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది. నెమ్మదిగా చేయాలి, సిస్టమేటిక్గా చేయాలి, తప్పులు చేయద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే అండి, క్లోజింగ్ ప్రేయర్తో చేద్దాం, మిగతాది రేపు చూద్దాం. కొంచెం ఇక్కడ సిగ్నల్ కూడా ప్రాబ్లం అయింది, ఏమనుకోద్దు. ఓకే అండి, సిట్ స్ట్రైట్. క్లోజింగ్ ప్రేయర్. నమస్కార స్థితి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कच्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति శాంతి. రెండు చేతులు వెన్నుముక పైన, యోగ ప్రణామం. తల భాగాన్ని ముందు వరకు మెల్లిగా తల పైకెత్తండి. రెండు చేతులతో గట్టిగా రబ్ చేస్తూ మన యొక్క చేతులు కళ్ళ పైన ఉండాలి. ఓకే, కళ్ళని తెరుస్తుండాలి.